చెప్పండి. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంకా చూస్తే ఒక 20 డేస్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఏదైతే ఉన్నారో మీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి ఓడిస్తాం అన్ని పార్టీలు కలిసి అంటున్నారు. నమస్తే అండి, నా పేరు కాలమణిప్రసాద్. నేను విశాఖ వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చానండి. ఆ, ఈ మధ్యకాలంలోనే నేను జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక్కడ ఈ పథకాలు కానీ జగనన్న పథకాలు కానీ అలాగే మా నియోజకవర్గంలో ఆడాల ఆనంద్ గారి అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాళ్ళ సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎంతో అభివృద్ధి చేశారు ఆడాల ఆనంద్ గారు. సో ఇవన్నీ నేను ఇన్స్పైర్ అయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చానండి. సో ఇంకో 20 రోజుల్లో ఎలక్షన్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేలాగా నాకు అనిపిస్తుంది. కానీ మీరు ఓపీ పట్టొచ్చు కదా, మేము జనసేన కూటమి గెలిచిద్దా అని చెప్పేసి అటు అంటున్నారు. మరి జనసేన పార్టీలో ఉండాల్సింది కదా. సార్ ఎంతకన్నా ఉపయోగపడతామండి చెప్పండి. ఒక మనిషికి కొంతవరకు సహనం ఉంటుంది. ఇప్పుడు ఆయనకంటే ఇప్పుడు ఆయన పరిస్థితి వేరు, మా పరిస్థితి వేరు. ఇప్పుడు మేమేంటంటే ఆయనకంటూ ఒక నిర్దిష్ట ఆదాయం ఉంది. ఒక సినిమా చేసుకున్నా ఏది చేసుకున్నా ఒక సరైన ఆదాయం ఉంది. ఇప్పుడు మాలాంటి చిన్న స్థాయి నాయకులకి ఆదాయం ఉండదు, జన సైనికులకి ఆదాయం ఉండదు. ఆదాయం లేనప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి డబ్బు పెడతారు చెప్పండి. ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేయమన్నారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మా ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యే నించున్నారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే నించున్న ఖర్చు మనమే పెట్టుకోవాలి, మనమే తిరగాలి, ఎండల్లో తిరిగి కష్టపడి ఆయన గెలిపిస్తే రేపు తెల్లవారి ఈ జన సైనికులు వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది ఎటువంటి గ్యారంటీ లేదు. సో అందుకు మాకేంటంటే కొంతవరకు మాకు నమ్మకం తగ్గిపోయింది. దానివల్ల నేను వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది. అసలు ఎందుకన్నా ఇప్పుడు రోజు రోజుకి జనసేన మొత్తం పూర్తిగా ఖాళీ అయిపోతుంది? ఎందుకని అసలు ఉన్నోళ్ళు మొత్తం బయటకు వచ్చేస్తున్నారు, పక్క పార్టీలు వలసలు పోతున్నారు? సార్ దేనికైనా ఎవరైనా సరే ఒక స్కూల్లో చదువుకున్నా, ఒక కాలేజీలో చదువుకున్నా, లేకపోతే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో చేసినా వాళ్ళకి ఏంటంటే భరోసా, ఓకే 10 సంవత్సరాల తర్వాత నా 10th అయిపోద్ది, దాని తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తాను, లేకపోతే డిగ్రీ అయిపోద్ది, దాని తర్వాత చదువుకొని ఉద్యోగంకి వెళ్తాను అని ఒక భరోసా ఉంటుంది. ఇప్పుడు జనసేన పార్టీలో మేము దాదాపు నేనైతే మాత్రం 7-8 సంవత్సరాల నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను. ఈ 7-8 సంవత్సరాల్లో నేను పేరైతే తెచ్చుకున్నాను, కానీ నాకు ఎటువంటి ఆదాయం లేదు. ఎంతో ఖర్చు పెట్టుకొని ఎంతో నష్టపోయి ఈరోజు నేను ఉన్నాను. అలాంటి జన సైనికులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే రోజు వాళ్ళు ఖర్చు పెట్టుకునే చేసుకోవాలి అని అంటే ఎలాగా? వాళ్ళకి ఏదో ఒక ఆదాయ వనరులు ఎలా సృష్టిస్తారు? జన సైనికులు ఎలా బ్రతకాలి? ఇప్పుడు ఒక నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మంచిది అవ్వచ్చు, ఆయన ఏదో చేయొచ్చు, కానీ జన సైనికుల గురించి కూడా ఆలోచించాలి. ఆయన నమ్ముకొని ఎంతోమంది నియోజకవర్గాల్లో తిరిగారు, ఎంతమందికి సీట్లు ఇచ్చారు, ఎంతమంది ఆయన నిరాశగా ఉన్నారు, వాళ్ళందరి కోసం కూడా ఆలోచించాలి కదా. ఈరోజు ఏటైంది? ఒంటరిగా వెళ్తే ఏటైందండి? ఒంటరిగా వెళ్తే మా మనోభావాలు దెబ్బతినవు కదా. మేము వెళ్ళి టీడీపీ దగ్గర పనిచేయాలి అని అంటే టీడీపీ మీద వ్యతిరేకతతోనే మేము జనసేనలో చాలా గట్టిగా కృషి చేసి 2019లో మేము వర్క్ చేసాం. అలాంటిది ఈరోజు మళ్ళీ వెళ్ళి టీడీపీతో పనిచేయమంటే మేము ఎలా పనిచేస్తాం? మా మనోభావాలు చంపుకొని అప్పుడు మేము తిట్టి మళ్ళీ ఈరోజు మేము అదే వ్యక్తిని పొగడాలి అని అంటే మాకు మనసు రావట్లేదు.